మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని బిడ్డలైనటువంటి మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ఈ పూట ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తన శిష్యులతో కూడా కలిసి వెళుతూ వారితో మాట్లాడినటువంటి ఒక చిన్న మాటని ఈ పూట మీతో జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, యేసు ప్రభు కపెర్నహూము అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. ఆయా ప్రాంతాలన్నీ తిరిగి ఆయన కపెర్నహూము అనేటువంటి ప్రాంతానికి యేసు ప్రభు వచ్చాడు. ప్రభువుని యేసుక్రీస్తు కపెర్నహూముకు రాగానే ఒక శతాధిపతి యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభువును ప్రాధేయపడుతున్నాడు. అయ్యా, నా దాసుడు పక్షవాయు జబ్బు చేత మిగుల బాధపడుతూ ఇంట్లో పడున్నాడయ్యా. వాడికి ఎంత ప్రయత్నం చేసినా వాడి రోగం బాగవలేదు అని చెప్పి ఆ దాసుని యజమానుడు, అతను ఒక శతాధిపతి, ఆయన యేసు ప్రభు దగ్గరకు వచ్చి కాళ్ళ వేళ్ళబడ్డట్టుగా బతిమాలుకుంటూ బాధపడుతున్నాడు. అంటే ఆ దాసుని గురించి యేసు ప్రభుతో చెప్తున్నాడు. యేసు ప్రభుకి తన దగ్గర ఉన్నటువంటి ఒక పనివాడిని గురించి అంతగా ఆయన మాట్లాడుతూ యేసు ప్రభుతో చెప్తున్నాడు. అంటే ఆ దాసుని ఆ యజమానుడు ఎంత ప్రేమించాడన్న సంగతి అతని మాటల్లో మనకు అర్థమవుతాయి. గమనించండి, ఈ మాటలన్నీ మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వాక్యం నుండి రాస్తున్నాయి. మత్తయి సువార్త 8:5 నుండి గమనించినట్లయితే ఈ మాటలు చాలా తేటగా వివరంగా యేసు ప్రభు చెప్తాడు. ఈ శతాధిపతి వచ్చి యేసు ప్రభు దగ్గరికి ఆ దాసుని గురించి బతిమాలుకుంటూ ఉంటే, తన దాసునికి బాగలేదయ్యా అని చెప్తూ ఉంటే, అతని మాటలు విన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు, నేను వచ్చి నీ దాసుని బాగు చేస్తా, నేను నీ ఇంటికి వస్తాను, నీ దాసుని ముట్టి స్వస్థపరుస్తాను, నీ దాసుడు బాగుపడతాడు అని యేసు ప్రభు అతను ధైర్యపరుస్తా ఉన్నాడు. నువ్వు కంగారు పడక్కర్లేదు, నీకేం భయం లేదు, నేను వచ్చి అతన్ని బాగు చేస్తాను అని చెప్పి ధైర్యపరుస్తూ ఉంటే, ఈ శతాధిపతి యేసు ప్రభుతో ఒక మాట చెప్పాడు. ఏమని అంటే, అయ్యా బోధకుడా, నీవు నా ఇంటికి వచ్చేటువంటి స్థితి నాకు లేదు, నా ఇంటికి వచ్చేందుకు నేను పాత్రులను కాను, నేను అధికారంలో ఉన్నాను, నేను అధికారానికి లోబడ్డాను, నా కింద పని వాళ్ళు ఉన్నారు, తను అధికారంలో ఉన్నాడు, అధికారానికి లోబడ్డాడు, తనకు లోబడే వాళ్ళు కూడా తన దగ్గరే ఉన్నారు, వాళ్ళలో ఒకడే ఈ జబ్బు చేసినటువంటి దాసుడు. కనుక నీవు నా ఇంటికి వచ్చేదానికి నేను పాత్రులను కానయ్యా, నీవు ఒక మాట సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడిపోతాడు. నువ్వు ఒక చిన్న మాట చెప్పి వాడు బాగుపడాలని పలికావంటే చాలు, నా దాసుడు బాగుపడిపోతాడయ్యా అని యేసు ప్రభుతో చెప్పాడు. యేసు ప్రభుకి ఈ 8వ అధ్యాయం 10వ వాక్యంలో మనం గమనించినట్లయితే, అతను చెప్పిన ఆ మాటకి యేసు ప్రభుకి ఆశ్చర్యం కలిగిందని వాక్యం అంటుంది. యేసు ప్రభు ఆశ్చర్యపడ్డాడట. అంటే యేసు ప్రభు ఆశ్చర్యము కలిగేటట్లుగా, ఆయన ఆశ్చర్యం పొందేటట్టుగా ఈ శతాధిపతి ఆయన యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. నేను అధికారానికి లోబడ్డానయ్యా, నా దగ్గర పని వాళ్ళు ఉన్నారు, నేను ఒక అధికారానికి, నా పై అధికారులకు నేను లోబడి ఉన్నాను, నా ఇంటికి వచ్చేదానికి నేను పాత్రను కాను. అంటే నీవు నా ఇంటికి వచ్చేదానికి నేనెంతో గొప్ప వ్యక్తిని కాదు, నేనెంతో గొప్ప వ్యక్తిని కాదు. నువ్వు మాట చెప్పావంటే వాడు బాగుపడిపోతాడు ప్రభువా, నువ్వు ఒక మాట సెలవిస్తే చాలు అని యేసు ప్రభుతో చెప్తే, అందుకు యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి, అక్కడ రాసినటువంటి మాట ఏమిటంటే 10వ వాక్యంలో, యేసు ప్రభు బయలుదేరి వచ్చేటప్పుడు ఎటు వెళ్ళినా ఆయన శిష్యులైతేనే ఇంకా ఇతరులైతేనే ఓ గుంపంతా యేసు ప్రభుతో కూడా ఉన్నారు, ఎటు వెళ్ళినా ఆయనతో వస్తున్నారు. ప్రభు ఎటు వెళ్ళినా కూడా ప్రభువునే వెంబడిస్తున్నారు, ప్రభుతో ఉంటున్నారు, ప్రభువును వెంబడిస్తూ ఆయనతో నడుస్తూ ఉన్నారు. ఈ శతాధిపతి ఎప్పుడైతే నువ్వు మాట చెప్తే చాలయ్యా, నా దాసుడు ఇంట్లో బాగుపడతాడు అన్నాడు, ఆ మాట విని యేసు ప్రభు ఆశ్చర్యపడి, ఆయన ఆశ్చర్యపడిన మరుక్షణమే వెనక్కి తిరిగి తనతో కూడా వస్తున్న గుంపు ఉంది కదా శిష్యులుగా, వాళ్ళందరూ యేసు ప్రభుతో వస్తూ ఉన్నారు. బోధకుడా, నువ్వు వెళ్తే అట్టే వస్తాం,
నువ్వు ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాం, నువ్వు ఏ చోట ఉంటే మేము ఆ చోట ఉంటాం. నీ మాటలు మాకు కావాలి, నీ బోధ మాకు కావాలి, ప్రజలకు మేలు చేసే మీ వాక్కులు మాకు కావాలి, మేము మా బ్రతుకుల్ని మేము బాగు చేసుకోవాలి అన్నట్టుగా యేసు ప్రభుతో శిష్యరికానికి చేరినటువంటి శిష్యులుగా పిలువబడుతూ వెంబడిస్తున్న కొందరు యేసు ప్రభుతోనే ఉన్నారు. యేసు ప్రభు ఆశ్చర్యపడి వారి వైపు తిరిగి వాళ్ళతో అన్నటువంటి ఓ చక్కని మాట ఏమిటంటే, ఇశ్రాయేలు వారిలోనైనా నేనెన్నడూ ఇంతటి విశ్వాసాన్ని చూడలేదని చెప్పాడు. ఇశ్రాయేలు వారిలో కూడా నేను ఇంతవరకు ఎన్నడూ ఇలాంటి గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు, ఇంతటి బలమైన విశ్వాసాన్ని నేను చూడలేదు అని యేసు ప్రభు వారితో చెప్తున్నాడు. గమనించండి, యేసు ప్రభు వారిని చూసి వారితో మాట్లాడేందుకు ఆ మాట ఆయన చెప్పిన విధానంలో, ఆయన చెప్పడంలో అంతరార్థం ఏముంది అని గమనించినట్లయితే వాళ్ళందరూ యేసు ప్రభుతోనే ఉంటున్నారు, యేసు ప్రభునే వెంబడిస్తున్నారు, ఆయన చెప్పే మాటలే వింటున్నారు, ఆయన చేసే కార్యక్రమాలు కళ్ళారా చూస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు వారితో చెప్పిన మాట ఏమిటంటే, ఇశ్రాయేలు వారిలో కూడా, అంటే తనను వెంబడిస్తున్నటువంటి వారు వాళ్ళే, నన్ను వెంబడిస్తున్నటువంటి వారిలో కూడా ఇంతటి విశ్వాసాన్ని నేను ఎన్నడూ చూడలేదు. గమనించండి, చాలా మంది జీవితాలలో దేవుణ్ణి వెంబడిస్తారు, దేవుడితోనే ఉంటారు, దేవుణ్ణి అనుసరించి నడుచుకునే మార్గాలలోనే ప్రభుతోనే ఉంటూ ఉంటారు. కానీ కొందరి జీవితాలలో విశ్వాసం అనేది కనబడాలంటే అది చాలా కష్టమైనటువంటి పరిస్థితిగా మారిపోతుంది. దేవుని వెంబడించే ఒక వ్యక్తి జీవితంలో విశ్వాసపూరితమైన అనుభవాలు లేకపోవటం అనేది అది చాలా బాధాకరమైన విషయం. ప్రియులారా, దేవుని వెంబడిస్తున్న ఒక వ్యక్తి, అంటే ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి, క్రీస్తును అంగీకరించి ఆయన మార్గాల్లో నడుస్తూ దేవుని వెంబడిస్తున్నటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితంలో విశ్వాసం అనేది ఉండవలసిన పరిస్థితులు ఈ దినాలలో ఎంత మట్టుకు ఉంటున్నాయి అని గమనించినట్లయితే నిజంగా కొందరిని చూసి ప్రభు అన్న మాట ఏమిటంటే, అసలు మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనగలనా, చూడగలుగునా అంటాడు. అంటే భూమి మీద విశ్వాసైన వాడు ఉంటాడని నిజంగా పేరుకైతే విశ్వాసులు చాలా మంది ఉన్నారు, ఎందరి జీవితాల్లో విశ్వాసం ఉంది? పేరుకైతే నిజంగా ప్రభువుని వెంబడిస్తున్నారు, వారి నిజ జీవితంలో క్రీస్తుని వెంబడిస్తున్న ఆ ఆనవాళ్ళకు తగిన ఆత్మీయ కార్యాలు, ఆత్మ సంబంధమైన స్వభావాలు ఎంత మట్టుకున్నాయి అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే వీరిని బట్టి మనము కూడా ఒక చక్కని పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. గమనించండి, ఆత్మ సంబంధమైన ప్రతి అనుభవంలో ఉన్న ఒక వ్యక్తి క్రీస్తుని వెంబడించే ప్రతి వారికి కూడా కావలసింది విశ్వాస సహితమైన అనుభవాలు. ప్రభు అనే మాట వారిని చూసి నన్ను వెంబడిస్తున్నారు కానీ అన్నట్టుగా ఇశ్రాయేలు వారిలో కూడా ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదు. అంటే మీరు నన్ను వెంబడిస్తున్నారు కానీ నన్ను వెంబడిస్తూ నాతో ఉన్న మీలో సైతము నేను ఎన్నడూ ఇంతటి విశ్వాసాన్ని చూడలేదు అని ఈ శతాధిపతిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని గురించి యేసు ప్రభు తనను వెంబడిస్తున్నటువంటి వారికి ఈయనలో ఉన్న విశ్వాసాన్ని వారికి పరిచయం చేస్తా ఉన్నాడు. ఈ రోజున ఒక వ్యక్తి ఆత్మీయంగా విశ్వాసంలో ఎదిగితే, ఆత్మీయమైన మార్గాల్లో దేవుని వెంబడిస్తూ ఉంటే, ఆత్మ సంబంధమైన అనుభవాల్లో కొనసాగుతూ కాస్త దైవికంగా దేవుని విషయాల్లో విశ్వాసపూరితంగా నడిచారే అనుకోండి, మిగతా వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇవి చేయకూడదు, అవి చేయాలి, అవే కావాలి, ఇవి వద్దు, రకరకాలుగా అంటారండి. మేము విశ్వాసం కదా, మేము ప్రార్థన చేయట్లేదా, మేము మందిరాలకు వెళ్ళట్లేదా, మేము అన్ని చేయట్లేదా? ఎక్కడ లోక సంబంధమైన ప్రతి అనుభవాన్ని కూడా కొందరు అనుభవించాలని కోరుకుంటారు. పద్ధతులను, సాంప్రదాయాలను పిల్లల దగ్గర, చావుల దగ్గర, మరికొన్ని సందర్భాలలో రకరకాలుగా ఎంతటి విశ్వాసులే అయినప్పటికీ విశ్వాసం లేని వారికన్నా ఇంకా దిగజారిపోయినట్టుగా అక్కడక్కడ కొందరు ప్రవర్తిస్తూ ఉండటము మనం గమనించగలుగుతూ ఉంటాం. ప్రభు అంటున్నారు, నన్ను వెంబడిస్తున్నారు, నాతో ఉన్నారు, కానీ అతనిలో ఉన్న విశ్వాసము మీలో లేదు అన్నట్టుగా నన్ను వెంబడించే వీరిలో కూడా ఇంతటి విశ్వాసాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా, దేవుని వెంబడించేటువంటి ఒక వ్యక్తిలో ప్రభువు కోరే అనుభవం ఏమిటి? అసలు ఎందుకు యేసు ప్రభు ఆ మాట చెప్పాడు? ఆ మాట చెప్పడంలో అంతరార్థం ఏమిటి? ఆ మాట చెప్పే విషయంలో యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి అన్నటువంటి విషయాన్ని
మనం గమనించినట్టయితే ప్రభువును వెంబడిస్తున్నారు కానీ వారు దేవునికి వారి అంతరంగము దూరంగా ఉందని చెప్పాలి. దేవుని వెంబడించే వారి జీవితాలలో ఎందుకని వారిలో విశ్వాసం లేదు? ఒక శతాధిపతి దేవుడిని వెంబడించే అనుభవాల్లో కాకుండా అతను దూరంగా ఉంటున్నాడు. యేసును గురించి విన్నాడు అంతే. ఆయన ఎటువంటి రోగాన్నైనా బాగు చేస్తున్నాడు, ఎటువంటి పరిస్థితినైనా చక్కబెడుతున్నాడు. ఆయన వలన సమస్త కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ఏదైనా చేయగలడు. ఇదిగో ఆయన చేసిన ఇలాంటి ఘనమైన కార్యాలను చెప్పి ఆయన అనేక సంగతులు యేసును గురించి విన్నాడు. విన్నటువంటి ఆ వ్యక్తి జీవితంలో ఇంతటి గొప్ప విశ్వాసం, నీవు నా ఇంటికి వచ్చేదానికి నేను పాత్రులను కాను, నీ వాక్కును పంపి నువ్వు మాట చెప్పి చాలు, మాట చెప్పావంటే నా దాసుడు వాడు బాగుపడిపోతాడు, ప్రభువా నా ఇంటికి వచ్చేటువంటి గొప్ప వ్యక్తిని కాదు నేను అని ఆ శతాధిపతి మాట్లాడుతున్నాడు. మరి యేసును గురించి విన్నటువంటి ఆ వ్యక్తిలోనే వినటం వలన కలిగిన విశ్వాసము అంత గొప్పగా ఉన్నట్టయితే మరి యేసు ప్రభువుని వెంబడించేటువంటి వీరి జీవితాల్లో ఇంకా ఎంతటి ఉన్నతమైన స్థాయిలో ఉన్న విశ్వాసము కలిగి ఉండాలి. కానీ ప్రభు అంటున్న మాట, వీరిలో ఇలాంటి విశ్వాసాన్ని నేను ఎన్నడూ వీళ్ళలో కూడా చూడలేదు. అంటే ప్రభువుని వెంబడిస్తున్నారు, ఎటు వెళితే అటు వెళుతున్నారు, వెంబడించేంత వరకే పనిగా పెట్టుకున్నారు. అందరికి చెప్పే మాటలు అందరితో పాటు వీళ్ళు కూడా వింటున్నారు. ఒకవేళ వీరికి ఏదైనా తెలియని సంగతులే ప్రభుని అడిగితే ఆయన వీరు ప్రతి డౌట్ని క్లియర్ చేస్తూ ఉన్నాడు. అన్ని విధాలుగా ప్రభు బోధించి మరింతగా వాళ్ళు బలపరుస్తున్నటువంటి మాట వాస్తవమే. కానీ వారి జీవితాలలో మనసు కలిగి దేవుని వెంబడించటం, ఆత్మీయంగా దేవునిలో ఎదగటము, దైవికమైనటువంటి అనుభవాలలో పాలుభాగస్తులుగా కావాలన్నటువంటి ఆ ఆశ, అవన్నీ సన్నగిల్లాయనే చెప్పచ్చు. వాక్యం అంటుంది, ఒక వ్యక్తి దేవునితో నడిచినప్పుడు ఆ వ్యక్తి అనుభవాలు ఎలా ఉంటాయి? మరి వీరు ప్రభుత్వం నడుస్తున్నారు కదా, ఎందుకని వీరి జీవితాల్లో ఇలాంటి విశ్వాసపూరితమైన అనుభవాలు లేవు అని గమనించినట్లయితే లేఖనం అంటుంది, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరడు గాని ఆయన తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యానికి చేరతాడు, పరలోకంలో ప్రవేశిస్తాడు. ప్రియులారా, చాలా మంది జీవితాలు మందిరాలకు వస్తూ వెళుతూ ఉన్నా, ఆరాధనలు చేస్తూ ఉన్నా, ప్రార్థనలు భక్తి కార్యక్రమాలు అన్నట్టుగానే ఉన్నప్పటికీ విశ్వాస సహితమైన అనుభవాలు చాలా అరుదైపోయాయి, కంటికి మరుగైపోయాయి. మరి ఈ లాక్డౌన్ టైంలో అందరి ఇళ్ళ దగ్గర ఉండిపోయి దేవుడికి, దేవుడి సన్నిధికి, ఆయన వాక్యానికి, ప్రార్థనకు, దేవుడి కృపకే దూరమయ్యారని చెప్పొచ్చు చాలా మంది జీవితాల్లో. మరి గత కాలమంతా దేవుడితో నడిచిన అనుభవాలు ఏమైపోయాయి? దేవుని వెంబడించిన పరిస్థితులన్నీ ఏమైపోయాయి? కారణం ఏమిటి? ఎందుకు వారి జీవితాల్లో అలాంటి అనుభవం ఎదురయ్యిందని గమనించినట్టయితే వీరు ప్రభువా ప్రభువా అని వెంటబడి తిరుగుతూనే ఉన్నారు. కానీ నా విషయమై దేవుని చిత్తం ఏమిటి, నా విషయమై ఆయన ఆలోచన ఏమిటి, బోధకుడు మనసు తిరిగి నడుచుకుందాం, ప్రభు యొక్క చిత్తం ఎరిగి నడుచుకుందాం, ఆయన ఉద్దేశాన్ని గ్రహించి దాని ప్రకారం కొనసాగుతాం అనేటువంటి ఆలోచనలు వీరి జీవితాల్లో లేవు. అందుకే ప్రభు అంటున్న మాట ఏమిటంటే, ఇతనిలో ఉన్న విశ్వాసము వీరిలో కూడా నేను ఎన్నడింతవరకు చూడలేదే. ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేయటం, ఊరికే పలకటం మానేసి దేవుని యొక్క చిత్తం ఏమిటో, దైవ ఆలోచన ఏమిటో నీవు గ్రహించి ఏనాడైతే నీవు ముందు కొనసాగుతావో ఆ రోజున నీ వ్యక్తిగత జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. గమనించండి, యేసు ప్రభు యొక్క ఆలోచన ఏమిటంటే, వీరి పట్ల ఆయన ఆశ ఏమిటంటే, వీరు నన్ను వెంబడిస్తూ ఉన్నారు కానీ, నన్ను నాతో నడుస్తూ ఉన్నారు కానీ, నేను చెప్పే బోధ వింటున్నారు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి, వారి అంతరంగం నాకు దూరంగా ఉందని ప్రభు యొక్క ఆలోచన. ఎప్పుడైతే ప్రభుతో నడిచేటువంటి వారి జీవితాలు ఎలా ఉండాలి ప్రభు కోరుకుంటున్నాడు అని చూసినట్టయితే, క్రీస్తులో ఏ విశ్వాసం ఉందో, ప్రభు అని యేసు క్రీస్తునందు ఆయన ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో, తనను వెంబడించేటువంటి ప్రతి వారు మనము సైతము ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే అంటున్నాడు ప్రభు, ఈ పర్వతాన్ని చూసి నీవు సముద్రంలో పడమని చెప్తే సందేహింపక చేసినట్లయితే, సందేహింపకుండా విశ్వసించి ప్రార్థన చేస్తే అది పడుతుంది. పర్వతమే పడకపోయినా పర్వతం లాంటి సమస్యలు అనేకుల జీవితాల్లో తొలగిపోతున్నాయి. మరి చాలా మంది బ్రతుకుల్లో కూడా అలాంటి పరిస్థితులు జరగకుండా, అలాంటి కార్యాలకు చోటు లేకుండా ఎందుకని ఉండిపోయారు? ప్రార్థన చేస్తున్నారు,
అరుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, మొరపెడుతూ ఉన్నట్టుగానే కనబడుతున్నారు. కానీ వారిలో క్రీస్తునందున్నటువంటి విశ్వాస పరిమాణములో వ్యత్యాసం ఉన్నందువల్ల దైవజనుడైనటువంటి పౌలు గారు విశ్వాస పరిమాణమును బట్టి అని మాట్లాడతారు. సేవకులు కూడా పరిశుద్ధులు నడిపించేటువంటి ఎందరినోటో ఆ మాట ఈ రావటము నేను అక్కడక్కడ చాలా చోట్ల విన్నాను. విశ్వాస పరిమాణం అంటే నీ ఆత్మీయతలో నీ విశ్వాస పరిమాణం ఎంత? దేవుడు వాక్కును పంపి ఆయన మాట చెప్తే చాలు అనుకుంటున్నావా? ఆయనకు ఒక చిన్న విజ్ఞాపన చేస్తే చాలు అనుకుంటున్నావా? లేదా ప్రభు ద్వారా నువ్వు ఏదైనా పొందాలనుకుంటే ఆయన వచ్చి నీ కార్యాన్ని సఫలం చేయాలని కోరుతున్నావా? ఏమి చేస్తే నీ జీవితంలో ఏ విధంగా నీ విశ్వాస పరిమాణం ఎదుగుతుంది? ఈ రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ, ఆమెను గురించి మనకు తెలుసు. ఆమె ఎన్నో వైద్యాలు చేయించుకుందట, ఎందరినో వెంబడించిందట, ఎన్నో తిప్పలు పడి ఆస్తి సైతము రోగాన్ని పోగొట్టుకోవడానికి ఆస్తి మొత్తం అవగొట్టుకుంది. కానీ ఆస్తి మొత్తం కరిగిపోయింది, ఆరోగ్యం అయితే శూన్యం. అటువంటి ఆమె యేసుప్రభుని వెంబడిస్తూ వాళ్ళ ఊరు యేసుప్రభు రాగానే తన హృదయంలో ఒక చిన్న మాట, నేను ఆయన వస్త్రపు చెంగును పట్టుకొని విడిచిపెడితే చాలు నా రోగము పోతుంది. ఆమె వచ్చింది, అలాగనే చేసింది, అలాగున్ననే స్వస్థతను పొందింది. ప్రభు అన్న మాట ఏమిటంటే, ఎవరో నన్ను ముట్టారు, ప్రభావము నా నుండి బయలు వెడలి వారిని స్వస్థపరిచింది, నన్ను తాకారు. వెంటనే ఆ స్త్రీ భయపడి వచ్చి తనకు జరిగినదంతా చెప్పి ఆయనకు తన సాక్ష్యాన్ని పంచుకున్నట్టుగా మనం గమనిస్తాం. ప్రభు కోరిక ఏమిటంటే, నా ప్రేమైన దేవుని ప్రియులారా, క్రీస్తునందు ఎలాంటి విశ్వాసం ఉందో మన జీవితాల్లో కూడా అలాంటి విశ్వాసాన్ని కలిగిన వారమై మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన వచ్చి వాక్యం నీవు మాట చెప్తే చాలయ్యా, నా దాసుడు బాగుపడిపోతాడు, నీ మాట చాలు. అందుకే 107వ కీర్తనలో ఒక చక్కటి మాట రాస్తాడు. 107వ కీర్తన 20వ వాక్యాన్ని గమనించి చూసినట్లయితే అక్కడ వాక్యం ఉంటుంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. కీర్తనకారుడు ముందుగానే ప్రవచిస్తూ తన కీర్తనలో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వాక్కును పంపాడు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆయన జగదుత్పత్తి మొదలుకొని ఆయా సమయాల్లో తన రీతిగా ఆయన ప్రత్యక్షపరచబడుతూ వచ్చాడు. కడవరి కాలంలో ఆయన మనిషి వలె ఈ లోకానికి వచ్చి మనిషి వలె బ్రతికి మనిషి యొక్క జీవితంలో ఏ ఒక్కరికి లేని ప్రతి శ్రమ బాధ అందరి నిమిత్తమై భరించి ఆయన తన చిత్తాన్ని సిలువలో సంపూర్తి చేశాడు. కనుక ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. నీ ఆత్మీయ జీవితంలో క్రీస్తు నుండి నువ్వు ఏది పొందాలన్నా, నీకు ఏది కావాలన్నా ప్రార్థన చేసే దేనికి ఆయన సఫలపరుస్తాడని, ఆయన ఆమేనంటాడని, మన అక్కర్లన్నీ ఆయన చూసి ఆయన తీరుస్తాడని, ఏ విధంగా తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. అంతటి విశ్వాసం కలిగిన వ్యక్తి ఈ శతాధిపతి ఏది యేసును గురించి విని అంతే ఆయన వచ్చి, ప్రభువా నా దాసుడిని నువ్వు స్వస్థపరిచేదానికి నా ఇంటికి రానక్కర్లేదు, మాట మాత్రం సెలవిస్తే చాలు వాడు బాగుపడిపోతాడు, వాడికి ఆరోగ్యం వస్తుంది అని యేసు ప్రభుతో అతను మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఆశ్చర్యపడి వారితో ఆయన వెంబడిస్తున్న శిష్యులతో ఈ మాట చెప్పి, నీ దాసుడు బాగుపడ్డాడని చెప్పగానే ఆ గడియలోనే అతని దాసుడు బాగుపడిను అని వాక్యం చాలా తేటగా వివరంగా చెబుతుంది. కనుక నీ వ్యక్తిగత ఆత్మీయతలో నీవేమై ఉన్నావు? క్రీస్తుని వెంబడిస్తున్నప్పటికీ విశ్వాసం లేని అనుభవాల్లో ఉన్నావా? ఒకవేళ విశ్వాసం ఉన్నా అది పరిపూర్ణమైన ఒక స్థితిలో లేకుండా ఉందా? నీ విశ్వాస పరిమాణము ఇతరుల కంటే మరి సన్నగిల్లిపోయినట్టుగా, ప్రార్థన చేస్తున్నా ఎక్కడో అపనమ్మకం కలిగినట్టుగా, దేవుడు నడిపించగలడు అని ఎరిగినా నేను నడుస్తానో లేదో అనేటువంటి ఒక సందేహము, బలహీనత నీలో ఉన్నట్టయితే దేవుని మాటలు వింటున్న నీవు నీ జీవితాన్ని నూతనపరుచుకునేదానికి, నీ హృదయాన్ని నువ్వు ప్రభువుకు అప్పగించి నీ విశ్వాసాన్ని పెంపొందించుకునేదానికి నువ్వు దైవ సన్నిధిలో మోకరించి దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించి ప్రార్థించటం చాలా అవసరం. కనుక నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ విశ్వాసము ద్వారానే దేవుడు సమస్త కార్యాలు చేస్తాడు. కొన్ని చోట్ల మనం గమనిస్తే యేసు ప్రభు ఆయన తరచుగా వెళ్ళేటువంటి ఆ ప్రాంతానికి వెళితే అన్ని విషయాలను వారు అవిశ్వాస దృష్టితో చూస్తున్నారట, ఏది నమ్మట్లేదట. ప్రభు అంటాడు,
ఆయన గురించి రాసిన మాట ఏమిటంటే, వారి అవిశ్వాసమును బట్టి యేసు వారి మధ్యలో ఏ సూచక క్రియ చేయలేదు. వారి అవిశ్వాసాన్ని బట్టి. ఒకవేళ నీ అవిశ్వాసాన్ని బట్టే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత బ్రతుకులో, నీ అనుభవంలో నీ వాసించినవి ఏవి జరగకుండా పోతూ ఉన్నాయా? నువ్వు ఏ ప్రతిఫలాన్ని పొందుకోలేకపోయేదానికి కారణం నీ అవిశ్వాసమేనా? ఒకవేళ అదే కారణమైతే నీ విశ్వాసాన్ని బలపరుచుకో. దేవుని వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని విను, వాక్యాన్ని చదువు, వాక్యంతో సహవాసం చేయి. నీ వాక్యంతో సహవాసం చేస్తే వాక్యమైన దేవుడు ఆయన నీతో ఉంటాడు. నీ విశ్వాసాన్ని వృద్ధిపరుస్తాడు, పెంపొందిస్తాడు. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు, ప్రార్థన సమయాన్ని పెంచు. ప్రార్థనతో సహవాసం కలిగి ఉండి కొందరికి విశ్వాస సహితమైన అనుభవాలు ఉన్నాయంటారో ప్రార్థన జీవితం ఉండదు. మరి ప్రార్థన జీవితం లేని నీకు విశ్వాసము ద్వారా ఎలాగున్నా నీ విశ్వసించగలుగుతావు? విశ్వాసము ద్వారా జరిగే కార్యాలు ఎలా నీకు జరుగుతాయి? ఇవన్నీ ప్రార్థనతో ముడివేయబడి ఉన్నాయి. గనుక నా ప్రేమ దేవుని ప్రియులారా, నీ ఆత్మీయ జీవితంలో నీవు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ఏవైతే అడుగుతున్నావో ప్రభుని, అవన్నీ పొంది ఉన్నామని నమ్మి నీవు ప్రార్థించాలి. ప్రార్థించినవన్నీ పొందామని నీవు విశ్వసించాలి. అప్పుడు ఆయన ద్వారా అవన్నీ పొందుకుంటామని వాక్యం తేటగా చెబుతుంది. గనుక నీ ఆత్మీయ జీవితంలో ఏదేదైతే నువ్వు పొందుకోవాలని కోరుకుంటున్నావో వాటన్నిటినీ పొందేదానికి విశ్వాసపూరితమైన అనుభవాన్ని ప్రభు దగ్గర నీవు కనబరచాలి. అందుకని యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని చెప్పి మనము వాక్యాన్ని చదువుతాం. దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే దేవునిలో ఏ విశ్వాసం ఉందో అదే విశ్వాసాన్ని కలిగి ఉండటం. తనను ఆరాధించే ప్రతి ఒక్కరూ, దేవుని ఆరాధించే ప్రతి ఒక్కరూ కూడా ఆయన వలె, ఆయనను పోలి, ఆయన వలె, ఆయన మాదిరిగా, ఆయన రూపం వలె అని మనం బైబిల్ గ్రంథంలో ప్రతి చోట చదివినట్టుగా నీ విశ్వాస జీవితము క్రీస్తునందు ఏ విశ్వాసం ఉందో నీలో కూడా అలాంటి విశ్వాసమే ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఆయన కోరిన రీతిగా నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని నీవు మరింత అభివృద్ధి పరుచుకునేదానికి నీవు దేవుడి సన్నిధిలో మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేసి నీ విశ్వాస పరిమాణాన్ని వృద్ధిపరచుకోవటం అనేది నీకు చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక నా ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ శతాధిపతి వచ్చి ప్రభువుతో మాట్లాడినప్పుడు, నా దాసుడు రోగంతో ఉన్నాడు, స్వస్థపరిచయ్యా, అలాగని నువ్వు నా ఇంటికి రావక్కర్లేదు. యేసు ప్రభు అంటున్నారు, నేను నీ ఇంటికి వచ్చి నీ దాసుని స్వస్థపరుస్తాను. కానీ అతను అంటున్నాడు, నువ్వు వచ్చేదానికి నేను యోగ్యుణ్ణి కాను, మాట సెలవిస్తే చాలు. నీ వాక్కు, నీ మాట, నీ నోటి వాక్కు వచ్చి వాడిని బాగు చేస్తాదయ్యా. ఇంతటి విశ్వాసాన్ని నేను ఇశ్రాయేలు వారిలో కూడా ఎన్నడూ చూడలేదే. ప్రభువుకు ఆశ్చర్యం కలుగుతుంది. మనము ప్రార్థనకు వెళ్ళటం, ప్రార్థన చేస్తున్నాం అనుకోవటం, ప్రార్థనలో గడపటం గొప్ప సంగతి కాదు. కానీ నువ్వు ప్రార్థించే నీవు నీ ప్రార్థనకు ప్రతిఫలం వచ్చేట్టుగా ప్రార్థన చేయడం గొప్ప సంగతి. వాక్యాన్ని చదువుతున్నావు, వాక్యాన్ని చదువుతున్నటువంటి నీవు చదువుతున్నటువంటి ప్రతి మాటను మనసులో దాచుకోవడం గొప్ప సంగతి. హృదయంలో వాక్యము దాచుకోకుండా, హృదయంలో వాక్యము లేకుండా నీ విశ్వాసం ఎలాగో వృద్ధి పొందుతుంది? నీ హృదయంలో దేవుని యొక్క వాక్యము స్థిరంగా ఉండనివ్వకపోతే వాక్యం వల్ల కలుగుతున్న అనుభవాలు నీలో ఏ విధంగా ఉండగలుగుతాయి? కనుక నా ప్రేమైన దేవుని ప్రియులారా, నీ ఆత్మీయ జీవితము ఉన్నతమైనటువంటి అనుభవంలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. గొప్పదిగా, ఉన్నతమైన స్థానంగా, ఉన్నతమైన స్థితిలో నీ విశ్వాసము చేరాలి అని అనుకుంటే నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభువుతో సమృద్ధైన సహవాసాన్ని కలిగిన వ్యక్తిగా నీవు కాపాడుకోవటం అనేది చాలా అవసరం. మరి నీ విశ్వాసాన్ని నీవు ఒకసారి పరీక్షించుకోవాలి. ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు? ప్రభు అనగానే దేవుడి దగ్గర నుంచి ప్రత్యుత్తరం ఇచ్చే విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? లేకపోతే ఎవరో ప్రార్థన చేస్తారులే, వాళ్ళకి వీళ్ళకి ప్రార్థన చేయమని చెప్పాల్సిన వాళ్ళందరికీ చెప్పి ప్రశాంతంగా నేను తిరింట్లో కూర్చుందాం అనుకుంటున్నావా? కొందరు అంతేనండి, ప్రార్థన చేయరు, వాళ్ళకి వీళ్ళకి ప్రార్థన చేయమని చెప్తారు. ఎవరికి నమ్మకం ఉందో, ఎవరి మీద నమ్మకం ఉంటే వాళ్ళతో చెప్తారు. మరి వీళ్ళ పరిస్థితి పెద్దగా ప్రార్థనలో ఉండరు. నాకు కుదరట్లేదు, నాకు తీరిక లేదు, నాకు వీలుగా లేదు, రకరకాల కారణాలు చెప్తూ వీరి జీవితాన్ని ప్రార్థనకు, సహవాసానికి, ప్రభువుకు, విశ్వాసపు అనుభవానికి దూరం చేసుకుంటారు. వ్యక్తిగతంగా వారికి వారే. ఒకవేళ నీలో ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే వాటన్నిటిని విడిచిపెట్టి నా ప్రేమైన దేవుని ప్రియులారా, దేవుని యొక్క వాక్యానికి లోబడే మనసు
కలిగిన వ్యక్తివిగా నీవు ప్రభుకు అప్పగించుకున్నావంటే మరింత నిశ్చయంగా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ మాటలు వింటున్న నీ విశ్వాసాన్ని నా దేవుడు వృద్ధి పొందింప చేయను గాక. గనుక నీవు ప్రభుతో సహవాసం కలిగి నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి శతాధిపతి వలె నువ్వు ప్రభుతో సహవాసం చేయగలిగితే మరింత నిశ్చయంగా ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ విశ్వాసాన్ని వృద్ధి పొందింపజేస్తాడు. గనక వెంబడించే వారు మాత్రమే అయి ఉండక విశ్వాసాన్ని కలిగిన వారముగా, కలిగిన విశ్వాస పరిమాణాన్ని మరింత వృద్ధి పొందించుకునే వారముగా ప్రభు అట్టి కృపను మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచి కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడమైన తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, ఘనమైన బలమైన నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి, కృపతో నింపండి. అవిశ్వాసులుగా ఏ ఒక్కరు ఉండక విశ్వాసము కలిగిన వారిగా, విశ్వాస సహితమైన మార్గాలు నడిచేవారిగా ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని సమృద్ధిగా వృద్ధి పొందింప చేయమని వేడుకుంటున్నాం. కృపతో నింపండి, బలపరచండి, బలిష్టమైన మీ రెక్కల నీడలో దాచి ఉంచండి, క్షేమాన్ని కలిగజేయమని తండ్రి కృపగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రతి వారి జీవితంలో కలిగి ఉండేందుకు ప్రభా ప్రతి అంతరంగాన్ని తండ్రి మా హృదయాలన్నిటినీ మీలో ఉన్న విశ్వాసంతో నింపమని వేడుకుంటున్నాం. ఘనత మహిమ ప్రభావాలు పొందమని, మరి ఎవరైనా ఏ ఒక్కరు విశ్వాసమైన బలహీనులైనా వారందరినీ బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్యల్లో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి, రోగుల్ని స్వస్థపరచండి, ప్రార్థన అవసరం ఉన్నటువంటి వారందరినీ ప్రభువా మీరు ప్రతి అక్కడ తీర్చమని వేడుకుంటూ ఘననామాన్ని మహిమపరచుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభునామంలో వందనాలు.